ఈ రోజు ఏంట్రా ఇలా అయింది అని అనుకున్నాను. అదేంటంటే మా ఊరి కొండపైన కోతులు ఎప్పుడూ చాలా ఉంటాయి. అందుకని మండీకి వచ్చి కోతులకి అరటి పండ్లు తీసుకొని వెళ్ళాను. ఇంకా మా ఊరిలో శివాలయం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా కొండపైకి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నదంతా కొండే అన్నమాట. అందుకే మా ఊరిలో ఉన్న కొండకి గుండ్ల కొండ అని పేరు పెట్టారు. ఇంకా కొండపైకి వచ్చేసాము. కొండపైన వ్యూ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇంకా పాయింట్ ఏంటంటే దేవుణ్ణి మొక్కుని అలాగే కోతులకి అరటి పళ్ళు పెడదామని వచ్చాను. తీరా చూస్తే ఒక్క కోతి అంటే ఒక్క కోతి కూడా ఈ రోజు అనంగా కనిపించట్లేదు. సరే ఇంకా ఏదైతే అదైందని ఫస్ట్ శివయ్య దగ్గరికి వచ్చేసాము. శివయ్య దగ్గరికి వెళ్లి అరటి పళ్ళు పెట్టి దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ కోతులు కనిపిస్తాయేమో అని పైకైతే వచ్చాము. కోతులు అయితే ఇంకా రాలేదు. నా చేతులారా వీటికి ఇద్దామనుకున్నాను. ఇక్కడ ముందు కనిపిస్తున్న గుండు కింద అయితే కోతులు కంపల్సరీ వస్తాయి. అందుకనేసి కోతులకి ఇలా అయితే అరటి పళ్ళు తీసి పెట్టేశాను. ఒక ప్లేస్ లోనే అన్ని ఎందుకని ఇంకో ప్లేస్ లో కూడా పెడదామని వెళ్తున్నాను. ఇంకా ఈ ప్లేస్ లో అయితే అన్ని ఇలా అయితే పెట్టేశాను. ఆ గుండు దగ్గర కొన్ని ఇక్కడ కొన్ని పెట్టేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.